ప్లీజ్ గాయస్ డోంట్ ఫర్గెట్ దిస్ వీడియో, ఎందుకంటే దీంట్లో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉంది. ఓకేనా? ఎవరు కూడా చూడకుండా లాస్ట్ వరకు చూడండి, ఎవరు చూడకుండా ఉండకండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో ఫౌండర్స్, హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను, అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కొంతమంది చెప్పిన యూట్యూబర్ల మాటలు మాత్రం మీరు నమ్మకండి ఫౌండర్స్, ముందే చెప్తున్నాను. తెలుగు యూట్యూబర్లు అయినా హిందీ యూట్యూబర్లు అయినా ఏ యూట్యూబర్ చెప్పిన మాటలు మాత్రం మీరు నమ్మకండి. దాంట్లో ఫెయిత్ ఎంత ఉందో, అంటే నిజం ఎంత ఉందో దాన్నే నమ్మండి, అంతేగాని ఫేక్ వచ్చేస్తే మాత్రం మీరు నమ్మకండి. వన్ థింగ్ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకు తెలిసినంత వరకు మనం యూజ్ చేసిన ఆన్పాసి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే ఓ కనెక్ట్ ఒకటి, ఓ నెట్ ఒకటి, ఓ మెయిల్ ఒకటి, ఓ స్టాఫ్ మనం యూజ్ చేయలేదు. ఓకేనా? అది లాంచ్ చేశారు కానీ మనం అయితే యూజ్ చేయలేదు. జస్ట్ మనకు వచ్చింది కానీ మనకైతే అది స్టేబుల్ అవ్వలేదు ఎక్కడ కూడా. ఫస్ట్ అయితే మన యాడ్స్ సార్ ఏమనుకున్నారంటే ఓ కనెక్ట్ని పబ్లిక్లోకి రిలీజ్ చేద్దామని చూశారనమాట. ఓ కనెక్ట్కి తగినంత మార్కెటింగ్ అన్నీ చేయించారు, ఓ కనెక్ట్ని రిలీజ్ చేద్దామని. జూమ్ కన్నా తక్కువ రేట్లు పెట్టి చేయాలని, మార్కెటింగ్ చేయాలని చేశారనమాట. జూమ్ కన్నా ప్రతి దాంట్లో కూడా మనది హై క్వాలిటీ ఉంటుంది, రిజల్యూషన్ ఎక్కువ ఉండిద్ది, మన దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ జూమ్ కన్నా మన ఆన్పాస్ ఓ కనెక్ట్ అనేది చాలా లో ప్రైస్లో ఉండిద్ది, హై క్వాలిటీగా ఉండిద్ది. అలా చాలా అన్నీ బాగానే ఉన్నాయి కానీ మనకి ఓ కనెక్ట్ వచ్చినప్పుడు మనం 1 lakతో టెస్ట్ చేసినప్పుడు కూడా మనకు అంతా సెట్ అయింది, బాగానే ఉంది, అంతా స్టేబుల్గానే ఉంది. కానీ హైదరాబాద్ ఆఫీస్ ఇష్యూ జరగడం వల్ల మనకు అది చాలా మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసింది అనమాట. అంత ప్రతి ఒక్కటి కూడా విషయం కూడా అన్నీ ఎంత పాజిటివ్ జరిగిందో అంత నెగిటివ్ కూడా జరిగిందనమాట. అది జరిగిన తర్వాత నాకు మెయిన్ తెలియంది ఏంటంటే, నాకున్న డౌట్, ఫౌండర్స్కున్న డౌట్, ఎవరికున్న డౌట్ ఏంటంటే, అసలుకి జరిగితే జరిగింది, ఇష్యూ కూడా జరిగింది, శాలరీస్ ఇస్తే సరిపోయిద్ది కదా, ఆఫీస్ ఎందుకు తీసేశారు హైదరాబాద్లో అని టాపిక్ చాలామందికి చాలా మైండ్లో ఉందన్నమాట. ఈ క్వశ్చన్ మాత్రం మీరు నిజంగా చెప్తున్నాను వినండి, హైదరాబాద్లో ఆఫీస్ ఉండకపోవడం వల్లే చాలామంది నెగిటివిటీలోకి వెళ్ళిపోతున్నారు. అది మాత్రం పచ్చి నిజం అనమాట, అది మీకు తెలుసు. కానీ ఏ యూట్యూబర్ చెప్పిన సొల్లు మాటలు మాత్రం నమ్మకండి, ముందే చెబుతున్నాను. చాలా మాటలు వింటున్నారనమాట. నేను నా అకౌంట్ నేను చూసుకోను, నా యూట్యూబ్ ఛానల్ నేను చూసుకోను. ఆన్పాసివ్కి ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అన్ని యూట్యూబ్ ఛానల్కి అన్నిటిని నేను సెర్చ్ చేశాను అనమాట. ఈ 2 daysలో నేను అప్లోడ్ చేసిన, నేను లాస్ట్ వీడియోలు 2 days క్రితం అప్లోడ్ చేశాను. తర్వాత నుంచి నేను రీసెర్చ్ చేస్తూనే ఉన్నా, ప్రతి యూట్యూబ్లో ఏమి చదువుతున్నారో, అది నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది. నిజంగా 100%కి కొంతమందే కొన్ని రకాలుగా మంచి చెప్తున్నారు, అంతేగాని ఎక్కడ కూడా హైలైట్ చేస్తున్నారు. కానీ ఆన్పాసివ్ని ఉన్నది కంటెంట్ మాత్రం ఎవరు ఇవ్వట్లేదు, అది మాత్రం నిజం. అట్లని ఎవరిని నేను తప్పుపడతలేదు, అది కూడా ఇంకోటి, ఎవరిని నేను తప్పుపడతలేదు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే వీళ్ళ ఫౌండర్స్ కూడా రిలీజ్ అవుతారు. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చింది అని చెప్పేస్తున్నారనమాట. చెప్తుంటే ఫౌండర్స్ ఏం చేస్తున్నారు, దానికి హోప్స్ పెట్టుకొని ఏం చేయట్లా, వాళ్ళు ఏదో పని చేసుకుంటారు కదా. అది ఒకటి ఆలోచించండి మీరు కూడా. ఎవరు చెప్పిన యూట్యూబర్స్ చెప్పిన మాటలు మీరు నమ్మొద్దు. ఓన్లీ జరుగుతున్న దానికి, వాళ్ళు చెప్పిన దానికి ఆలోచించండి. కొంతమంది యూట్యూబర్లో ఒకలా చదువుతున్నారు, ఎట్లా అంటే మన ఆన్పాసి ఓ కనెక్ట్, ఓ నెట్, ఓ అకాడమీ ఉంది చూసారా, అది యూజ్ చేస్తున్నట్టు కొంతమంది యూట్యూబర్లు చెప్తున్నారనమాట. నేను పేర్లు దీనిలేక కొంత యూట్యూబర్లు చెప్తున్నారనమాట, అన్అఫిషియల్గా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారనమాట. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదండి, ఇది ఎవరికి తెలియదు, ఎవరు కూడా యూజ్ చేయట్లేదు, ఏ ప్రోడక్ట్ని కూడా యూజ్ చేయట్లేదు. ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అన్ని స్టెబిలైజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఓ కనెక్ట్ లాస్ట్లో కూడా మనకి అంత స్టెబుల్ అయిన కూడా లేదు, జస్ట్ స్టెబుల్ చేస్తున్నారు, అన్ని బగ్స్ అని క్లియర్ చేస్తున్నారు, అంతేగాని ఏ యూట్యూబర్ చెప్పిన మాటలు. కొంతమంది యూట్యూబర్లో నేను నా చెవులారా నేను విన్నాను, మార్నింగ్ కూడా నేను విన్నాను. ఏమన్నానంటే, ఇది సీక్రెట్గా యూజ్ చేస్తున్నారు, అది యాష్ సార్కి తెలుసు అని చెప్తున్నారనమాట. ఈ సొల్లు మాటలు మాత్రం నమ్మకండి, నిజంగా చెబుతున్నా, ఇది అసలు నమ్మకండి. అసలు అట్లా మన ప్రొడక్ట్స్ని సీక్రెట్గా యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? యాష్ సార్కి చేయాల్సిన ఏముంది, అవసరం ఏముంది? గవర్నమెంట్లు కూడా యూజ్ చేస్తున్నాయని చెప్తున్నారనమాట కొంతమంది యూట్యూబర్లు. అది సీక్రెట్గా యూజ్ చేస్తున్నారు, అది యాష్ ముఫ్రే గారికి తెలుసు, ఇంకెవరికి తెలియదని చెబుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మైండ్లో పెట్టుకోండి, ఏం మాట్లాడుతున్నారు, ఎంత మాట్లాడుతున్నారు ఎవరికి కూడా ఏం తెలియదు అనమాట. మన టూల్స్ అనేది నాన్ అఫీషియల్గా యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ అఫీషియల్గానే యూజ్ చేయాలి. అది యాష్ ముఫ్రే సార్ కూడా చెప్పారనమాట. మన ప్రతి ఒక్క విషయం కూడా నేను ఎవరు చెప్పినా కానీ ఒకటే చెప్తున్నాను, మన ఆన్పాసివ్ కంపెనీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ అఫీషియలే, ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏమి లేవు అనమాట ఆన్పాసివ్లో. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలియకుండా యూజ్ చేయడం అవన్నీ దొంగ మాటలు అనమాట. అవన్నీ మీరు నమ్మొద్దు, వినొద్దు అనమాట. ఎవరికి చెప్పొద్దు, విని కూడా అక్కడతో ఆపేసిండి అలాంటి మాటలు ఏమన్నా వింటే. మన ప్రోడక్ట్స్ అంత స్టేబుల్ అయ్యి అంత యూజ్ చేసి, గవర్నమెంటే యూజ్ చేసి అంత వచ్చినాయి అంటే అది పబ్లిక్లోకి వదులుతారు. ఎందుకు వదులుతలేదు? ఎవరికైనా ఇన్కమ్ కావాలి. ఇప్పుడు వేస్తారు ఎందుకు, హ్యుమానిటీ లెఫ్ట్ చేయడానికే కదా ఈ కంపెనీని కనిపెట్టింది, అంతే కదా. ఇప్పుడు జనాలు, మనం ఫౌండర్సే కదా, మంచిగా ఉండమని కదా ఫౌండర్షిప్ అందరికి ఇచ్చింది. ఇప్పుడు పబ్లిక్లో రిలీజ్ చేస్తే అందరికీ మనీ వస్తాయి కదా, మరి వేస్తారు ఎందుకు మరి చేయట్లేదు?
అనఫిషియల్గా ఎందుకు యూజ్ చేయాలి, అంత సీక్రెట్గా ఎందుకు యూజ్ చేయాలి, ఓ కనెక్ట్ ఎందుకు యూజ్ చేయాలి, ఓ కనెక్ట్ యూజ్ చేస్తున్నారు, ఓ అకాడమీ యూజ్ చేస్తున్నారంట, ఓ స్టాఫ్ యూజ్ చేస్తున్నారంట. ఓకే యూజ్ చేస్తారు, కానీ అది యాసర్ దగ్గర ఉన్న టీం ఎవరున్నారో, టెస్టింగ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళే యూజ్ చేస్తారు. ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ కూడా ఎవ్వరు కూడా యూజ్ చేయరు. యూజ్ చేస్తే అది ఎక్కడైనా కానీ మనకు నిజం చెబుతున్నాను, ఈ రోజుల్లో మీకు తెలుసో తెలీదో ఏ యూజ్ చేసినా ఎంతవరకు విత్ ఇన్ సెకండ్స్లో సోషల్ మీడియాలో వచ్చిద్ది. సోషల్ మీడియాలో కాకపోయినా కానీ క్రోమ్లో అయినా కానీ బ్రౌజర్లో వచ్చిద్ది. ఓకేనా, ఎవరు చెప్పిన మాటలు మీరు నమ్మద్దు. నేను ఎక్కడ కూడా ఆన్ పాజిటివ్ నెగిటివ్గా చేయట్లేదు, అది గుర్తుపెట్టుకొని. నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు మీరు. నేను ఉన్నట్టు మాట్లాడుతుంటే నాకు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. దానికి నేనేం చేశాను బాస్? ఓకేనా, నేను మీ గురించి ఫౌండర్స్ గురించి ఆలోచించే ప్రతి ఒక్క మాట చదువుతున్నాను. ఎక్కడో హోప్స్ పెట్టుకోండి, ఆన్ పాజిటివ్ మీద ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండిద్ది అని నేను చదువుతున్నా. కానీ మీ పనులు ఆపేసుకొని మీరు ఇంట్లో కూర్చొని వచ్చిద్ది అని కళ్ళల్లో దీపాలు పెట్టుకొని చూడవాకండి ఆన్ పాజిటివ్ గురించి. స్టిల్ ఉన్నట్టు చెబుతున్నాను, వచ్చిద్ది, కానీ మీ పని మీరు చేసుకోండి అంతే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సార్ మనకు ఒకటి చెప్పారు, నేను ప్రతి ఒక్కటి నా చేతిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచి నేనే చేస్తాను, ఏది కూడా వేరే వాళ్ళ చేత నేను చెప్పాను, దగ్గరుండి నేను చూసుకుంటా అని చెప్పాను. సరేనా, ఇంకోటి ఆన్ పాజిటివ్ నేను ఎట్లా చెప్పానండి, మీరు నెగిటివ్లోకి వెళ్ళవాకండి, పాజిటివ్లో ఉండండి, కానీ ఒక చోటే ఉండండి. హోప్స్ మాత్రం పెంచుకోవద్దు, ఏ పని చేయకుండా మీరు కూర్చోవద్దు. కొంతమంది నాకు కామెంట్లు పెడుతున్నారు, చాలా కామెంట్లు చూస్తే చాలా బాధేస్తుంది. చాలామంది దగ్గర అప్పులు తీసుకున్నాం బ్రో ఫౌండర్షిప్, అప్పులు కూడా ఇంకా తీరలేదు, అవి వడ్డీలు పెరిగిపోతుంది కానీ ఇంతవరకు నాకు తీరలేదు, ఆ వడ్డీ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది అని కూడా నాకు చెప్తున్నారనమాట. నిజం చెప్తున్నాను, నాకు ఆ కామెంట్ చూడగానే ఒకటి మైండ్లోకి వచ్చిందనమాట. మీరందరూ అలా నాతో సపోర్ట్ చేస్తే అది చేయగలం. ఏంట్లా అంటే, నేను ఒక గ్రూప్ పెడదామని చూస్తున్నాను అనమాట. ఆ గ్రూప్ పేరు వచ్చేసి ఆన్ పాజిటివ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెడదామని చూస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇష్టం ఉంటే ఎస్ అని కామెంట్ చేయనమాట, పెట్టండి అని చెప్పండి అనమాట. బ్రదర్ మీతో మీ సపోర్ట్ చేస్తాము, మేము కూడా ₹1 ఇస్తాం, మీరు కూడా ₹1 ఇవ్వండి. నేను ఎవరికి హెల్ప్ ఉంటే, ఏ ఫౌండర్కి హెల్ప్ ఉంటే, ఎవరు ఆదిస్థితి బాగోకపోతే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అందుకు నేను పెడదామని చూస్తున్నాను. పెట్టాలంటే ఎస్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, వద్దు అంటే నో అని కామెంట్ చేయండి. మీ యాజ్ ఎ విష్ అనమాట, మీ ఇష్టం ఏదైనా కానీ. అండ్ నాకు తెలిసిన మెయిన్ విషయం ఆన్ పాజిటివ్ గురించి మెయిన్ విషయం ఏంటంటే, దుబాయ్లో జరుగుతున్న సిచ్యువేషన్ గురించి నాకు తెలిసిన మెయిన్ విషయం ఏంటంటే, నాకు తెలిసిన బ్రదర్ ఏం చెప్పాడంటే, తనైతే దుబాయ్లోనే ఉంటాడనమాట. తను నాకేం చెప్పాడంటే, ఆన్ పాజిటివ్ దుబాయ్లో అసలు లేదు అని తను నాకు చెప్పాడు. ఎందుకు లేదంటే లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదు, 10 months అవుతుంది చేసి అని తను చదువుతున్నాడు అనమాట. లైసెన్స్ గురించి అయితే ఆన్ పాజిటివ్ లైసెన్స్ అంట 10 months అవుతుందంట రెన్యువల్ చేసి, ఇంతవరకు చేయలేదంట కూడా. మన మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో, ఆన్ పాజిటివ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే అదైతే రన్ అవుతుందంట. అది కూడా 5 to 10 crores పెట్టి అది లీజ్కి తీసుకున్నారంట. మన బ్రదర్ ఏం చెప్తున్నాడు అంటే, అది కూడా తీసేయవచ్చు ఫ్యూచర్లో. బికాస్ ఎందుకంటే ఆన్ పాజిటివ్ మీద కేసు ఉంది. అదే కేసు అంటే మనీ లాండరింగ్ చేస్తుందని కేసు వేశారంట ఆన్ పాజిటివ్ మీద. 10 months క్రితం, ఒక 10 నెలలు అవుతుందంట. ఆన్ పాజిటివ్ ప్రతి ఒక్క అకౌంట్ కూడా అన్నీ కూడా ఫ్రీజ్ చేశారంట. ఆన్ పాజిటివ్ అకౌంట్స్ ప్రతి ఒక్క అకౌంట్ కూడా 10 months బ్యాకే, 10 నెలల క్రితమే ఫ్రీజ్ చేశారంట ప్రతి అకౌంట్ కూడా. ఆ బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట. ఆ కేసు ఏదైతే కన్ఫర్మ్ అయితే, ఇంకా ఆ కేసు అయితే కన్ఫర్మ్ అవ్వలేదు, మనీ లాండరింగ్ చేస్తుందని ఎక్కడ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. అది కన్ఫర్మ్ అయితే ఆ మెట్రో స్టేషన్ కూడా నేమ్ కూడా తీసేస్తారని ఆ బ్రదర్ మనకు చెప్తున్నాడు అనమాట. తను దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి చెప్తున్నాడు కాబట్టి బికాస్ నమ్మచ్చేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, అదే బ్రదర్ ఇంకోటి కూడా చెప్తున్నాడు. ఏమంటే, ఆ కేసు అనేది ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదు, మనీ లాండరింగ్ చేస్తుందని కేసు వేశారు కానీ ఎక్కడ కూడా ప్రూవ్ అవ్వలేదని చెప్పాడనమాట. ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు నెగిటివ్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా, ఎవరు కూడా నేను ఈ మాట చెప్పానని నెగిటివ్లోకి వెళ్ళకండి ప్లీజ్, దయచేసి కూడా. నాకున్న ఇన్ఫర్మేషన్ అయినా, నేను అనుకోవడం అయినా, ఈ మంత్ నెక్స్ట్ మే ఎప్పుడైతే ఉందో, మేలో అయితే చాలా అప్డేట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను, రావాలని నేను కోరుకుంటున్నాను. అవి వస్తే కానీ ఫౌండర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఊపిరి పీల్చుకోలేరు. నిజం చెబుతున్నాను, అవి రావాలి, అప్డేట్స్ రావాలి. నేనైతే కన్ఫామ్గా మే టార్గెట్ చేశాను. మేలో కన్ఫామ్గా వస్తాయని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో మేలోనే వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. కొంతమంది మార్చిలో కూడా అనుకుంటున్నాను, మార్చి ఎండింగ్ అవ్వచ్చు ఆర్ మే స్టార్టింగ్ అవ్వచ్చు, దీంట్లో మాత్రం నో డౌట్. ఓకే, అంటే ఇంకోటి, హైదరాబాద్ ఆఫీసు లేదని చెప్పాను కదా. హైదరాబాద్ ఒక బ్రదర్ అయితే నాకేం చెబుతున్నాడు అంటే, ఆన్ పాజిటివ్ అనేది హైదరాబాద్లో ఒక కంపెనీలో తీసుకున్నారు అని చెప్తున్నాడు అనమాట. హుడా టెక్నోక్లేవ్లో అయితే మన ఆఫీస్ అయితే ఉందని ఆ బ్రదర్ అయితే చెప్తున్నాడు. నేనైతే చూడలేదు, నేనైతే ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ హైదరాబాద్ బయలుదేరదామని చూస్తున్నాను అనమాట, అది కూడా కనుక్కోవడానికి.
నిజంగానైతే ఈ 2 డేస్లో నేను వెళ్ళి చూస్తాను అనమాట. అది నిజం ఎంతవరకు అబద్ధం తెలుస్తుంది కదా మనకు కూడా, చూద్దాం. నేనైతే ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, ఫేక్ అయితే అనుకుంటున్నాను. తనైతే మనకు చెప్పాడు. ఎవరు కూడా ట్రస్ట్ చేయకండి, ఉంది అని చెప్తే ఎవరైనా. దుబాయ్ అయితే వెళ్ళలేములే, కానీ హైదరాబాదే కదా వెళ్ళొచ్చు. అందుకే నేను వెళ్దామని చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను వెళ్ళి ఏదో ఒక మాట, నా మాట ఒక 10 మందిలో ఒక ఇద్దరు విన్నాక నాకు ఇష్టమే, అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా నమ్ముతారు కదా ఉన్నది ఎంత నిజం అనేది. ఒకటైతే అందరైతే గుర్తుపెట్టుకోండి, యాస్ సార్ చెప్పినయే ఎప్పుడు కూడా కరెక్ట్ టైంలో జరగలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. యూట్యూబర్స్ చెప్తే ఏం జరుగుతాయి, అది ఒకటి చాలా మైండ్లో పెట్టుకోండి, ఓకేనా. ఏ యూట్యూబర్ చెప్పిన ఫేక్ మాటలు మాత్రం మీరు నమ్మొద్దు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా జరిగేదానికి ఇక్కడ యూట్యూబర్లు చెప్పేదానికి ఏమన్నా ఉందా అని ఆలోచించండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే, మన యూట్యూబర్స్ కొన్ని ప్రమోట్ చేస్తున్నారు, వెబ్సైట్స్ అవ్వచ్చు, సైట్స్ అవ్వచ్చు, ఏదైనా ఏదో కంపెనీ అవ్వచ్చు, ప్రమోట్ చేస్తున్నారు. చేయండి, కానీ చేయమనండి. కానీ ఏదైనా కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, MLM స్ట్రక్చర్ మీద మీరు జాయిన్ అవ్వద్దు. ఆ కంపెనీలు అసలు ఉండవు. వాళ్ళు ఒక 20-30 కోట్లు రాగానే జంప్ అనమాట, అవి ఉండవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని MLM కంపెనీల కింద జాయిన్ అవ్వకండి. మంచి కంపెనీలు అయితే జాయిన్ అవ్వండి. సర్టిఫికేట్ కంపెనీ, ప్రతి ఒక్క కంపెనీకి కూడా సర్టిఫికేషన్ ఉండిద్ది, ఓకేనా. అది MLM కంపెనీకి ఉండిద్ది, ప్రతి దానికి ఉండిద్ది. కానీ MLM కంపెనీకి జాయిన్ అవ్వకండి. బికాజ్ ఎందుకంటే అది ఒక 20-30 కోట్లు వాళ్ళకి వచ్చి ఆ కంపెనీకి ఎంత మనీ కావాలో అంత మనీ వచ్చేదాకా ఉంటారు, వెళ్ళిపోతారు, ఓకేనా. ఎవరు కూడా జాయిన్ అవ్వద్దు అలాంటి కంపెనీలో, ఓకేనా. ఎవరు సజెషన్ చేశారని మీరు జాయిన్ అయిన తర్వాత జాయిన్ చేసిన వాడిది ఏమి ఉండదు. జాయిన్ అయిన వాళ్ళు తప్పు, జాయిన్ చేసిన వాళ్ళు ఏం తప్పు ఉండదు, ఓకేనా. వాళ్ళకి రెఫరెన్స్ కావాలి కాబట్టి వాళ్ళు జాయిన్ చేయమంటారు. వాళ్ళు ఏదో స్పీచ్ ఇస్తారు, జాయిన్ చేపిస్తారు, ఓకేనా. MLM కంపెనీలు తప్ప ఇంకేదైనా జాయిన్ అవ్వండి. కానీ ఉండేవి మీరు చేసుకునేవి వాటిలో అయితే జాయిన్ అవ్వండి మీరు, అంతే. ఏది పడితే దాంట్లో జాయిన్ అవ్వద్దు, మనీ లాస్ అవ్వద్దు, ఓకేనా. మీ అందరి కోసం నేను చూస్తున్నాను అనమాట. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మనీ పెట్టే స్థితిలో ఏ ఫౌండర్ కూడా లేరు. నేను ఎందుకు ఆన్పాసివ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఎందుకు పెడదామంటే, ఇప్పుడు నా దగ్గర ₹1 ఉందనుకో, ఒక 10 మంది దగ్గర ఒక్కొక్క రూపాయి కలుపుకుంటే ₹10 అవుద్ది. వాళ్ళు ఇప్పుడు ఒకరికి హెల్ప్ కావాలనుకోండి, ఆ 10 మంది ₹1 అయితే రూపాయి సరిపోదు. ఆ 10 మంది కలిపి ₹10 అయితే సరిపోద్ది ఆ పర్సన్కి, ఓకే. నేను అందుకే ఆన్పాసివ్ హెల్పింగ్ హ్యాండ్స్ పెడదామని నేను అనుకుంటున్నాను. అది కావాలనుకుంటేనే ఎవరైనా కామెంట్లో నాకు ఓకే తమ్ముడు పెట్టండి, స్టార్ట్ చేయండి, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము, మనం అందరం కలిసి హెల్ప్ చేస్తాం. ఏ ఫౌండర్కైనా, ఏ కష్టాలు ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా మనం హెల్ప్ చేద్దామని ఒక మాట నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి, నేను స్టార్ట్ చేస్తాను ఆ గ్రూప్ అయితే. మీ దగ్గర నుంచి నాకు నెగిటివ్ వస్తే నేనైతే స్టార్ట్ చేయను ఆ గ్రూప్ని, ఓకేనా. నేనైతే లాస్ట్ టైం కూడా చెప్పాను నా పాస్ట్ వీడియోస్లో, టెలిగ్రామ్లో ఎవరు జాయిన్ అవ్వద్దని కూడా. అది జాయిన్ అవ్వకండి. కొంతమంది అయితే నిజమని చెప్పి నాకు కామెంట్లు కూడా పెట్టారనమాట, అవును తమ్ముడు అది ఇదని. నేనైతే ముందే చూస్తున్నాను, ఎవరు కూడా టెలిగ్రామ్లో ఆన్పాసివ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకండి. ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే అది యూట్యూబే. ఆన్పాసివ్ గురించి ఏమైనా తెలియాలంటే అది యూట్యూబ్లోనే ఉంది మ్యాటర్, ఇంకెక్కడ ఏమీ ఉండదు, ఓకేనా. ఇంకా కొంతమందికి డౌట్ ఏముందంటే, అసలు ఆన్పాసివ్ వచ్చిద్దా రాదా, అసలు మనకి మనీ జనరేట్ అవుతాయి అవ్వవా, మనం ఇంక బాగుపడమా ఆన్పాసివ్ మీద అని చాలామందికి ఉందన్నమాట. నిజంగా పచ్చిగా చెబుతున్నాను ఇది మాట. ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళకండి. నేను నెగిటివ్ కూడా ఏం స్ప్రెడ్ చేయట్లేదు, కానీ ఉన్నది నిజం చెబుతున్నాను, ఉన్నట్టు నేను చెప్తున్నాను అంతే. అది నేను మంచిగా ఇక్కడ డబ్బులు వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి మీరు నమ్ముతారు, కానీ మీ ఇన్నర్ ఫీలింగ్ నాలాగే నేను మాట్లాడేది మీ ఇన్నర్ ఫీలింగ్లో కూడా ఉంటుంది, ఓకేనా. నేను మీ ఇన్నర్ ఫీలింగ్ ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాను అంతే, దాని మించి ఇంకైతే ఏం లేదు. ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళవాకండి, పాజిటివ్లోనే ఉండండి, ఓకేనా. ఆన్పాసివ్ నమ్మద్దని నేను కూడా చెప్పట్లేదు, ఆన్పాసివ్ మీద నమ్మకం పెట్టుకోండి. నేను ఎలా పెట్టుకుంటే మీరు కూడా అలాగే పెట్టుకోండి, ఓకేనా. ఏ యూట్యూబర్ చెప్పారని దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు, మనీ కూడా లాస్ అవ్వకండి. నిజం చెబుతున్నాను, ఎవరు మిమ్మల్ని అయితే రిఫర్ చేస్తున్నారు వాళ్ళు పై స్థాయిలో ఉంటారు, మీరు కింద డౌన్ లైన్లో ఉంటారు. వాళ్ళు ఈజీగానే ఒక మెట్టు ముందే ఉంటారు, వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళకి మనీ ఈజీగా జనరేట్ అవుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఒక 2 మంత్స్లోనే కలెక్ట్ చేసేసుకుంటారు, తర్వాత రిఫరెన్స్లు అవుతారు అనమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి కంపెనీలో జాయిన్ అయితే అవ్వండి, కానీ మంచి కంపెనీలో జాయిన్ అవ్వండి, MLM స్ట్రక్చర్లో జాయిన్ అవ్వద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్ని MLM కంపెనీలే ఉన్నాయి, ఎత్తేసే కంపెనీలే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా మంచి కంపెనీలు అయితే లేవు, ఓకేనా. ఇంకోటి కూడా ఉందన్నమాట మన ఫౌండర్స్ అందరికీ. కొంతమంది ఏం చెబుతున్నారంటే ఆన్పాసివ్ది నేమ్ చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. అసలు ఏం జరగని పనులు. ఆన్పాసివ్ నేమ్ అయితే చేంజ్ చేయరు, ఆన్పాసివ్ నేమ్ అయితే కన్ఫర్మ్గా చేంజ్ చేయరు. బికాస్ ఎందుకంటే ఆన్పాసివ్ అనేది ప్రతి ఒక్క నోట్లో ఉందన్నమాట. అంటే ఐ మీన్ దట్ అది అలవాటు అయిపోయిన నేమ్ అనమాట. ఎక్కడైనా దుబాయ్లో అయినా, ఈజిప్ట్లో అయినా, హైదరాబాద్లో అయినా, ఎక్కడైనా కానీ అది అలవాటు అయిపోయిన నేమ్ అనమాట ఆన్పాసివ్ అనేది. అంతేగాని దాన్ని నేమ్ అయితే చేంజ్ చేయరు. నేమ్ చేంజ్ చేస్తే అది ఒక కొత్త కంపెనీ అని మళ్ళీ ఏదేదో వస్తాయి అనమాట. ఎవరు కూడా నేమ్ అయితే చేంజ్ చేయరు. యాష్ ముఫ్రే కూడా దీనికి మాత్రం పాజిటివ్గానే ఉంటారు, చేంజ్ అయితే చేయరు. ఆన్పాసివ్ అనేది ఉండిద్ది.
ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్ పాసివ్ ఎక్కడ కూడా MLM కంపెనీ అని చెప్పలేదు, ఎక్కడ కూడా దాన్ని ప్రొవైడ్ చేయలేదు కూడా ప్రోడక్ట్స్ని. ఇది MLM కంపెనీ అయితే కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, MLM కంపెనీ కింద చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆన్ పాసివ్ని. ఎవరు కూడా అలా చూడకండి ప్లీజ్ దయచేసి. ఇంకోటి ఏంటంటే, మార్చ్లో చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుందంట ఆన్ పాసివ్, ఇది హైదరాబాద్లో. అది హైదరాబాద్లో ఉన్న కొత్త కంపెనీలో జరుగుతుందంట. ఇది కూడా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది ఎంతవరకు నిజమో లేదైతే మనకైతే తెలియదు, నిజం చెప్పాలి నాకు తెలియదు. నేను మార్నింగే విన్నాను ఇది కూడా. అది కూడా చూడాలి ఎంతవరకు నిజం అనేది. కానీ అది మాత్రం నిజమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆఫీస్కి వెళ్ళి కన్ఫామ్గా చూస్తారనమాట కొత్త ఆఫీస్ అయితే. నాకు చాలా హాసిగా ఉందన్నమాట. అది నిజమైతే చాలా బాగుండే, హ్యాపీగా ఉండేది కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. చాలా ఆశలు అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి, హోప్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటాయి, ట్రస్ట్ కూడా ఆన్ పాసివ్ మీద చాలా పెరుగుతుంది అందరికి కూడా. అదే కదా కావాల్సింది ప్రతి ఒక్కరికి కూడా. కొంతమంది ఇంకో డౌట్ కూడా ఉందన్నమాట, హైదరాబాద్ ఆఫీసు చాలా 3 years నుంచి ఉంది హైదరాబాద్లో, కానీ ఒకసారి కూడా యాష్ ముఫ్రే సార్ ఒకసారి కూడా రాలేదు అని కూడా చాలామందికి డౌట్ ఉందన్నమాట. నిజం చెప్పాలంటే యాష్ ముఫ్రే గారు అంత ఖాళీగా అయితే ఏముండరు. ఇంత కంపెనీని బిల్డ్ చేయాలంటే చాలా ఇది ఉండిద్ది అనమాట. చాలా వర్క్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ వర్క్స్ మనకు కనపడదు కానీ చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. యాష్ సార్ ఎన్ని టీమ్స్ చూసుకోవాలి, ఈజిప్ట్ చూసుకోవాలి, హైదరాబాద్ చూసుకోవాలి, దుబాయ్ చూసుకోవాలి, చాలా అడ్వర్టైజ్లు చూసుకోవాలి, పార్ట్నర్షిప్లు చూసుకోవాలి, చాలా వర్క్ ఉండిద్ది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉండిద్ది, అది చాలా క్రిటికల్గా కూడా ఉండిద్ది. కానీ నాకు మాత్రం యాష్ సార్ మీద చాలా నమ్మకం ఉంది, నిజం చెబుతున్నాను అందరికి కూడా. చాలా అంటే చాలా నమ్మకం ఉంది యాష్ సార్ మీద. కంపెనీ అనేది ఎక్కడికి వెళ్ళదని కూడా చాలా నమ్మకం ఉంది. ఎవరో కూడా నెగిటివ్లోకి వెళ్ళకండి ప్లీజ్, దయచేసి వెళ్ళకండి. ఏ యూట్యూబర్ చెప్పిన మాటలు కూడా మీరు వినకండి, ఓకేనా. ఇంకోటి, ఇక్కడ ఎవరు కూడా నిజం చెప్పాలంటే ఏ ఫౌండర్ కూడా మోసపోవట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మోసపోవట్లేదు. కాకపోతే వెయిట్ చేస్తున్నారు అంతే, పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఆన్ పాసివ్ మీద 100%లో 75% కూడా చాలామందికి హోప్స్ పాజిటివ్గా ఉన్నారు. ఇంకో 25% ఎవరు కూడా పాజిటివ్గా లేరు, నెగిటివ్గా ఉన్నారనమాట. నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ 75 మెంబర్స్కి అది వచ్చేలాగా స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేగాని ఎవరు కూడా నెగిటివ్గా అయితే ఆన్ పాసివ్ అయితే లేరు ఫౌండర్స్ అనేవాళ్ళు. ఉండద్దు కూడా ఆన్ పాసివ్ కంపెనీ మీద ఎవరు కూడా నెగిటివ్గా ఉండకండి, దయచేసి ఉండబాకండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అమెరికా స్టాక్స్ కూడా చాలా వరకు చాలా పడిపోయినాయి అనమాట. బికాస్ ఎందుకంటే డీప్ సిక్ వల్ల చైనా వాళ్ళు ChatGPT ఎలా రెడీ చేశారో, చైనా వాళ్ళు కూడా అలాగే డీప్ సిక్ అనేది ఒక వెబ్సైట్ తయారు చేశారనమాట, లైక్ ChatGPT లాగే. అది నేను కూడా చాలా వరకు యూజ్ చేశాను కూడా. నేను ఆన్ పాసివ్ గురించి కూడా డీప్ సిక్లో చూశాను అనమాట. ఎక్కడో కూడా నెగిటివ్గా చెప్పలేదు, అన్నీ పాజిటివ్గానే చెప్పింది. అంటే నేను ఎందుకు చూశానంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందేమో అని నేను చూశాను అనమాట. చూడాలి కదా, ఈ డీప్ సిక్ అనేది కూడా చాలా పెద్ద సంస్థ అనమాట. చాలా బాగుంది డీప్ సిక్ కూడా. అది ఇలా లైక్ మన ఆన్ పాసివ్ టు జూమ్ లాగే, జూమ్ ఎక్కువ రేట్ ఉంటే మన ఓకనెక్ట్ అనేది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. సేమ్ థింగ్ అలాగే అనమాట, డీప్ సిక్ తక్కువ ప్రైస్లో వస్తే ChatGPT ఎక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. ప్రజెంట్ ఏమైనా ట్రెండింగ్ టాపిక్ ఏమైనా ఉందంటే ప్రజెంట్ ఉన్నది డీప్ సిక్ వల్లే. డీప్ సికే మెయిన్ ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఒకసారి మీరు కూడా యూజ్ చేయండి, ఎట్లా ఉందో నాకు చెప్పండి కామెంట్లో. నేనైతే యూజ్ చేస్తే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. డీప్ సిక్ చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొచ్చింది, మన ఆన్ పాసివ్ ప్రోడక్ట్ కూడా ఇంత మంచిగా ట్రెండింగ్కి వస్తే ఎంత బాగుంటుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఫౌండర్స్ అయినా నేనైనా కానీ, ఎంత బాగుండిద్దని నేను అనుకుంటాను. కానీ ఏదో ఒక్క రోజు ఉన్నది ఉండిద్ది, ఇప్పుడేం గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా నెగిటివ్లోకి వెళ్ళొద్దు. ఒక రోజులో ఓ కనెక్ట్ అనేది సృష్టించేసిద్ది అనమాట. యూనివర్సల్గా ఓ కనెక్ట్ ఆన్ పాసివ్ అంటే ఏంటో తెలిసిపోయిద్ది అనమాట. నిజంగా చెబుతున్నాను, మీరు ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఓకే. అండ్ వన్ థింగ్, నేనేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కానీ మోటివేషన్ కానీ ఏమైనా ఇస్తున్నట్టయితే నాకు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లైక్ మాత్రం ఫర్గెట్ చేయకండి. లైక్ చేస్తే నా వీడియో అనేది మన ఆన్ పాసివ్లో ఎవరైతే ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అయ్యిద్ది అనమాట యూట్యూబ్ రికమెండేషన్ ద్వారా. ప్లీజ్ దయచేసి లైక్స్ మాత్రం, కామెంట్స్ మాత్రం పెట్టండి. ఇంకోటి, కామెంట్స్ కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఏముంది, ప్రతి ఒక్క డౌట్ కూడా నాకు కామెంట్లు పెట్టండి.